ఉమ్మనీరు తగ్గడం అనేది మనం లాస్ట్ ట్రైమిస్టర్లో అంటే లాస్ట్ 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము. అదే ఎర్లీగా ఉమ్మనీరు తగ్గింది అనుకోండి, దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ కిడ్నీస్ సరిగ్గా పనిచేయకపోతుండొచ్చు. సో బేబీస్ కిడ్నీస్ సరిగ్గా పనిచేయకుండా బేబీ యూరిన్ తక్కువ సెక్రీట్ చేస్తూ ఉంటే కనుక ఎర్లీగా మనం 5th monthలోను 6th monthలోను ఎర్లీగా ఆలిగో హైడ్రామియోస్ అంటే ఉమ్మనీరు తగ్గుదల అనేది చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్కాన్ చేసుకుని బేబీ యొక్క కిడ్నీలు ఎలా ఉన్నాయి, ఇంకేదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవడం మంచిది. అలాగే లాస్ట్ ట్రైమిస్టర్లో అంటే 8th 9th month ప్రెగ్నెన్సీ డెలివరీకి దగ్గరలో తగ్గుతున్న వాళ్ళకి యూజువల్గా ప్లెసెంట్లీ ఇన్సఫిషియెంటీ అండి, అంటే మాయ అనేది కొద్దిగా అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం వల్ల, దాని ఎఫిషియన్సీ తగ్గడం వల్ల, అండ్ వాటితో పాటు కొంతమందికి జెస్టేషనల్ హైపర్టెన్షన్, బీపీ, డయాబెటీస్ లాంటివి కూడా స్టార్ట్ అవడం వల్ల, జెస్టేషనల్ హైపర్టెన్షన్ వీటి వల్ల కూడా ఈ మాయ అనేది సరిగా పనిచేయక ఆలిగోహైడ్రామియోస్లోకి దారితీస్తుందండి, అంటే ఉమ్మనీరు తగ్గుతుంది. ఇది జనరల్గా మనము ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్స్, బీపీని కంట్రోల్లో పెట్టుకోవటము, అండ్ మదర్కి హై న్యూట్రియంట్ డైట్ అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల, అండ్ యాడిక్వేట్ ఫ్లూయిడ్స్, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇనఫ్ రెస్ట్. మనం లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో యాడిక్వేట్ రెస్ట్ తీసుకోమని కూడా అడ్వైస్ చేస్తాము. వీటి వల్ల జనరల్గా మెయింటైన్ అవుతుందండి వాళ్ళకి. అలాగే కొన్ని మెడికల్ సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటాము మనం. వాళ్ళకి ఏమైనా ఎనీమియా ఉంటే దానికి కరెక్ట్ చేయటము, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవ్వటము. మనం చాలా తక్కువ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెన్సీలో. సో అలాంటి వాటికి ఇవన్నీ మనము కరెక్ట్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు. బాగా తగ్గిన వాళ్ళలో కాకుండా కొంచెం తగ్గున్న వాళ్ళలో వాళ్ళని అలాగే మేనేజ్ చేసి డెలివరీకి మనము నార్మల్ డెలివరీ కూడా ఆఫర్ చేయొచ్చు వాళ్ళలో. ఎవరైతే బాగా సివియర్గా తగ్గి ఉన్నదో వాళ్ళని మాత్రం మనము అవసరమైతే అడ్మిట్ చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి ప్రాపర్గా మేనేజ్ చేయడం చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దానివల్ల బేబీ కూడా లోపల సరిగా పెరగకపోవటము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి వీక్లీ 2 స్కాన్స్ చేసుకోవటము అలాంటివన్నీ మనం చూసుకొని మేనేజ్ చేయాల్సి ఉంటుందండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.